ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సీఎంని ఉద్దేశించి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులు ఏమీ రాజులు కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరేమీ పూర్వకాలంలో ఉన్నటువంటి రాజులు కాదు, ఆ విధంగా వ్యవహరించవద్దు అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి అనేటువంటి అంశాల్లో గనక వెళ్ళినట్లయితే ఉత్తరాఖండ్ సీఎం తీసుకున్నటువంటి నిర్ణయమే దీనికి కారణం. ఒక IFS ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి చెందినటువంటి ఒక సీనియర్ IFS అధికారి మీద శాఖాపరమైనటువంటి విచారణ జరుగుతూ ఉంది. అయితే ఆయనకు పోస్టింగ్ ఇవ్వొద్దు అని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ శాఖకు చెందినటువంటి మంత్రి, డిప్యూటీ సెక్రటరీ చెప్పినప్పటికీ కూడా వీరందరి మాటను పక్కన పెట్టి ఏకపక్ష నిర్ణయంగా ఆ రాష్ట్ర సీఎం ఆయనకు రాజాజీ టైగర్ రిజర్వ్లో పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. అయితే దీనికి సంబంధించి దీన్ని సవాలు చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, ఉన్నతాధికారులు ఇంతమంది వద్దని వ్యతిరేకిస్తున్నా ఆయన మీద విచారణ జరుగుతున్నప్పుడు పోస్టింగ్ ఇవ్వద్దు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలున్నా కూడా ముఖ్యమంత్రి ఈ విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంలో గల కారణాలేంటి, మీరేమైనా రాజు అనుకుంటున్నారా అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవటం వెనక ఏదో బలమైన కారణమే ఉండుంటుందని, ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు లేదంటే ఒక అజెండా ఏదైనా ఉండి ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించటం గమనార్హం. ఈ నియామకాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా కోర్టుకి సంబంధిత అధికారులు తెలియజేశారు.